త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్. సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక, సిద్దిపేట. నేను వెళ్ళి ఒక డబ్బులు పెట్టి జడ్పీటీసీ టికెట్ తీసుకుని కూడా పోటీ చేయొచ్చు. బట్ ఆ డబ్బేదో మా గ్రామాన్ని మీద పెట్టి గ్రామాన్ని డెవలప్ చేశాను అనుకోండి, పుట్టిన ఊరిని డెవలప్ చేశాను, నాకు ఒక సంతోషం ఉంటుంది. కంపెనీస్ స్టార్ట్అప్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్స్ పిలిపించి నీ దాని రిక్వైర్మెంట్ ఉంది, ఒకసారి మా ఊరికి రా, నీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటే తీసుకెళ్ళు, నాకు డెఫినెట్లీ మీరు ఛాన్స్ ఇచ్చారనుకోండి, నా మేనిఫెస్టో కూడా ప్రిపేర్ చేశాను. సిఎస్టీ పెట్టిస్తాను, లైబ్రరీ కట్టిస్తాను, స్టడీ హాల్ కట్టిస్తాను, ఇఫ్ రిక్వైర్డ్ ఒక చిన్న గ్రౌండ్ ఉంటే దాన్ని ఒక పార్క్ లాగా, మళ్ళీ ఒక ప్రతి వాడకి ఒక కూర్చొని ముసలోళ్ళు కానీ పెద్దలు కానీ వర్షం ఉన్నా ఏమున్నా కానీ ఒక చిన్నది ఇప్పుడు కూడా గమనిస్తారండి. ఎప్పుడు చూసినా మంద పంచడము, ఓటుకి నోట్ పంచడమే కాదు, ఇలాంటి వాళ్ళు వస్తే కూడా మేము వాళ్ళని మొత్తం కుర్చీలో కూర్చోబెడతాము అని చెప్పేసి నాకు ధైర్యం ఇస్తున్నారు. ఒకటే చెప్పాను, నేను మీకు ఫ్రీగా వాటర్ ప్లాంట్ పెడతాను, మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎట్లున్నాయంటే ఇప్పుడు మనం మహేష్ బాబు సినిమాలో దాంట్లో చెప్పినట్టుగా ఉన్నా అంటే అంత జనాలు తీసుకోగలుగుతారా మీరు చెప్పేదంతా కూడా? అందరు ఇలానే అంటారు, రేపు ఓటు అన్నప్పుడు ఈ రోజు నైట్ అదంతా జరుగుతూ ఉంటది. నేను ఎలా అయినా గెలవాలి, దీని ఏదో నాకు అంటే ఈగోకి పోయి డబ్బులు ఖర్చు పెట్టి అతను 5 పెడితే నేను 10 పెడితే 15 ఉంటుంది. అంటే గ్రామాల్లో ఉంటుంది, నడుస్తున్న ట్రెండ్ కదా. నేను 20 పెట్టి 40 తీయడానికి రాలే కదా. ఈ గ్రామ పంచాయతీ వచ్చే డబ్బుతో నాకు ఆశ లేదు. సో నాకు ఒక అవకాశం ఇచ్చారనుకోండి, డెఫినెట్లీ నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ మన గ్రామ పంచాయతీని తెలంగాణ మ్యాప్ లోనే దిస్ ఇస్ ద నంబర్ 1 గ్రామ పంచాయతీ ఇన్ తెలంగాణ చేసి తీర్చిదిద్దుతాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలి లగ్జరీ లైఫ్ను వదిలి ఒక వ్యక్తి గ్రామంలో నేను సేవ చేస్తా అంటూ కూడా ముందుకు వచ్చాడు. సిద్దిపేట జిల్లాలోని జిల్లాలగడ్డకు సంబంధించిన రవీందర్ అనే ఒక గిరిజన బిడ్డ. ఆయన ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్ళినా కూడా నా గ్రామాన్ని నేను అభివృద్ధి చేస్తాను, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి యువతకి ఇక్కడ ఆదర్శంగా నిలుస్తానంటూ కూడా ఇక్కడ ముందుకు రావడం జరిగింది. మనతో పాటు రవీందర్ ఉన్నారు. అంటే ఈ ఎందుకు రావడం జరిగింది రాజకీయాలకు అనేది కూడా మనం తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలి అంటే చెప్పండి రవీందర్ గారు, ముందుగా మీరు అంటే ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉండి ఎన్నో మంచి మంచి లగ్జరీ లైఫ్ నిష్పెట్టి విలేజ్కి వచ్చి ఎందుకు ఈ సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకుంటున్నారు? హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో నా పేరు రవీందర్, నేను జిల్లెలగడ్డ గ్రామం, ఉస్నాబాద్ మండలం, సిద్దిపేట డిస్ట్రిక్ట్. స్కూలింగ్ 10th వరకు నేను కర్మర్లో చేశాను, సెయింట్ ఆంథనీస్ హై స్కూల్. తర్వాత బీటెక్ వచ్చేసి నారాయణ చైతన్య కాలేజ్ హైదరాబాద్. దెన్ బీటెక్ వచ్చేసి నేను ఎల్పియు పంజాబ్లో చేశాను, ఈసీఈలో 2016 బ్యాచ్. దెన్ 2016 to 18 నేను బెంగళూరులో ఐటీ కంపెనీలో వర్క్ చేశానండి. అదే ప్రాసెస్లో నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఇచ్చాను, అందులో నాకు మల్టిపుల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. అదే ప్రాసెస్లో నేను ఎంబీఏ ఎగ్జామ్స్ రాశాను, లైక్ ఐఐఎఫ్టీ అండ్ క్యాట్. క్యాట్లో నాకు Tier 1 కాలేజ్ నుండి రాలేదు, బట్ ఐఐఎఫ్టీలో ఐ గాట్ వెరీ గుడ్ ర్యాంక్. అండ్ నేను ఐఐఎఫ్టీ ఢిల్లీలో నాకు సీట్ వచ్చింది. అంటే ఐఐఎఫ్టీ ఢిల్లీ ఈజ్ మై టర్నింగ్ పాయింట్ ఇన్ మై కెరియర్. అందులో నాకు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద యూరోప్ తీసుకెళ్లారు. అక్కడ ఒక 6 to 8 months ఉన్నాను, తెలుసుకున్నాను. ఒక 30 countries తిరిగాను యూరోప్లో. తర్వాత మళ్ళీ వచ్చి ఒక ఫిన్టెక్ కంపెనీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నాకు హైదరాబాద్లో ఇంకొక ఫిన్టెక్ కంపెనీలో ఇంటర్వ్యూ ఇస్తే అందులో కూడా వచ్చింది. దెన్ అక్కడ నేను ఫౌండర్స్ ఆఫీస్లో వర్క్ చేశాను. చేస్తున్న క్రమంలో ఏంటంటే నాకు ప్రాసెస్ తెలిసింది, మనం ఒక కంపెనీని ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఏం చేయాలి. సో అంటే మనం కూడా ఎందుకు కంపెనీ స్టార్ట్ చేయకూడదు అంటే అందరు ఏమనుకుంటారు అంటే మనకు డబ్బు ఉండాలి, వెనక మన ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. లేదు, మీ దగ్గర ఒక థాట్ ఉంది అనుకోండి, డెఫినెట్లీ మీకు గైడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట మార్కెట్లో. మీ దగ్గర థాట్ ఉంది, దాన్ని అంటే ఎగ్జిక్యూట్ చేయాలి. డబ్బు ఉంటేనే పనులు అయితే అనేది అది రాంగ్. సో నేను యూత్ చెప్పేది ఏంటంటే, ఇది ఒక మంచి ఐడియా ఉంది, చిన్న ఐడియా ఉన్నా పర్లేదు, దాన్ని మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, దట్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో చూడండి, ఊబర్, ఓలా చూడండి, అలా కూడా ఇంకోటి చేయండి. ఇప్పుడు జెప్టో, బ్లింకిట్ చూడండి, అంటే ఎగ్జిక్యూషన్ అది. అదే డబ్బులు ఉన్నాయి కాబట్టి, డబ్బులు చాలా మంది ఉన్నారు, అది కాదు. సో నేను అదే ఒక మైండ్ లో తీసుకుని నేను కూడా కంపెనీ స్టార్ట్ చేశాను. అది అంటే ఫినాన్షియల్ నాకు ఇట్ డిడ్ వెల్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఫస్ట్ నేను ఫినాన్షియల్ సెట్ అయ్యాను, మా ఫ్యామిలీని సెట్ చేశాను, మా బ్రదర్స్ని కానీ వాళ్ళని సెట్ చేశాను. నాకు కూడా ఒక ఊరికి వచ్చినప్పుడల్లా అరే పుట్టిన వాళ్ళకి ఏదో చేయాలి కదా అని స్ట్రీట్ లైట్ పెట్టించాను, బెంచెస్ పెట్టించాను. అంటే మా కుల దేవత శీతలా భవాని అని అంటారు, అవి కూడా కట్టించాను. మా ఇండియాలో ఎక్కడ లేవు అలాంటివి, అలా కట్టించాను. దుర్గమ్మ గుడి కూడా కట్టిస్తానని చెప్పేసి నేను మా ప్రజలకు మాట ఇచ్చాను. బట్ దానికి ఏంటంటే ఒక
ఇంకా సమయం సందర్భం రాలేదు. ఒక ప్లేస్ డిసైడ్ చేసి, దుర్గం అనేది మన గ్రామానికి సంబంధించింది కాబట్టి ఒక ప్లేస్ డిసైడ్ అయ్యాకనే మనం మొదలు పెట్టాలి. ఏదో మన సొంతంగా పోయి కడతా అంటే కాదు కదా. సో అది కూడా నేను వచ్చే ఈ కమింగ్ ఇయర్స్ లో అది కూడా నేను స్టార్ట్ చేస్తానండి. సో ఇప్పుడు ఎందుకంటే సర్పంచ్ ఎందుకు అంటే మీకు థాట్ ఎందుకు వచ్చింది, అంత లగ్జరియస్ లైఫ్ హైదరాబాద్ మీరు ఎంజాయ్ చేయొచ్చు అంటే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుందండి. కొందరికి ఏంటంటే డబ్బు సంపాదించాలని ఒకటి ఉంటుంది, కొందరికేమో సర్వీస్ చేయాలని ఉంటుంది, కొందరికేమో సోషల్ సర్వీస్ చేయాలని ఉంటుంది, కొందరికి పాలిటిక్స్ అని ఉంటుంది. అంటే నాకు ఎప్పటి నుండో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి ఫస్ట్ మనం సెట్ అయినాకనే ముందుకెళ్ళాలి. ఏదో నాకు ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి మనం ముందుకెళ్తే మన కెరీర్ ఆగం అవుతుంది, అంత ఆగం అవుతుంది. సో నాకు ఇప్పుడు 32 years అనుకున్నాను ఇంకొక 5 years తర్వాత చేద్దాంలే, అప్పుడు నాకు ఇలాంటి అవకాశం రాకపోవచ్చు. ఇప్పుడు మాకు ఎస్టీ జనరల్ వచ్చింది, మా ఊరిని డెవలప్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు నేను వెళ్ళి ఒక డబ్బులు పెట్టి జడ్పీటీసీ టికెట్ తీసుకుని కూడా పోటీ చేయొచ్చు. బట్ ఆ డబ్బేదో మా గ్రామాన్ని మీద పెట్టి గ్రామాన్ని డెవలప్ చేశాను అనుకోండి, పుట్టిన ఊరిని డెవలప్ చేశాను నాకు ఒక సంతోషం ఉంటుంది. మా ఊరి వాళ్ళకు కూడా మన ఊర్లో పుట్టి మన విలేజ్ ని డెవలప్ చేశారని వాళ్ళకు కూడా ఒక ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. ఇది చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా విలేజ్ ని ఒక రోల్ మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాలి. ఫస్ట్ మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో. ఇఫ్ రిక్వైర్డ్ మొత్తం ఫండ్ అవసరమైతే నేను ఫండ్ బయట నుండి ఫండ్ తీసుకొచ్చి వచ్చిన ఫండ్ యూజ్ చేసి ఇఫ్ రిక్వైర్డ్ నా జేబులో ఒక రూపాయి పెట్టి ఒక నేషనల్ లెవెల్కి వెళ్ళాలంటే అంటే డబ్బుతోనే కాదు, డిసిప్లిన్ యాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు క్లీన్లీనెస్ దాన్ని డబ్బు పెడితేనే అయితే దాని కాదు. మనం ప్రజల్లో ఏంటంటే మార్పు కాదు, మీ చెత్తని డస్ట్బిన్ లోనే వేయండి. విలేజ్ లో ఫస్ట్ నెల వినరు, 6 నెలల తర్వాత వినరు, 1 year వినరు, కానీ 2 years తర్వాత మాత్రం కంపల్సరీ మనుషులు వింటారు. సో మనం ఆ లెవెల్కి వెళ్ళి వాళ్ళని చెప్తే ప్రజలు వింటారు. చెట్లు నాటండి, నాటడమే కాదు దాన్ని కాపాడాలి. అవును. సో మనం ఒక ఇంటికి ఒక 2 చెట్లు ఇచ్చామనుకోండి, 3 చెట్లు ఇచ్చామనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు కాపాడుకుంటారు. సో అలా కూడా ఒక గ్రీనరీ తెప్పియొచ్చు, CCTV పెట్టియొచ్చు సేఫ్టీ కోసము. ఇంకా మాకు గ్రౌండ్ లేదు, మేము వెళ్ళి ఇప్పుడు మన ఎమ్మెల్యే దగ్గర కానీ మంత్రి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా మాకు రిక్వైర్మెంట్ ఉంది, జెన్యూన్ రిక్వైర్మెంట్, డెఫినెట్లీ అది కోర్టు అవసరం అది వాళ్ళు కూడా చూస్తారు కదా. ఇదేదో అవసరం లేనిదంటే డెఫినెట్లీ దే విల్ ఇగ్నోర్. కాకపోతే ఇది అవసరం, చాలా ఇంపార్టెంట్ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఒక మాట ఇస్తారు, హెల్ప్ చేస్తారు. అంటే మనం జెన్యున్ గా వెళ్ళి అడిగితే డెఫినెట్లీ పొలిటీషియన్స్ విల్ అప్రిషియేట్ మన ఎఫర్ట్స్ కూడా. ఇప్పుడు లైబ్రరీ కమ్ స్టడీ హాల్ లేదు, చాలా మంది యువత ఏంటంటే హైదరాబాద్కి వెళ్తారు, పీజీలో ఉంటారు, బయట ఫుడ్ తింటారు, స్టడీ హాల్ కి ఫీజు కట్టుకొని మరి అక్కడ చదువుతా ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఏదో పని ఉన్నప్పుడు వాళ్ళ పాపం వస్తారు, వాళ్ళ ఫార్మర్స్ ఉంటారు కాబట్టి హెల్ప్ చేస్తారు, మళ్ళీ ఒక 4-5 రోజులు ఇక్కడ పని చేపించి మళ్ళీ వెళ్తారు. సో ఆ ప్రాసెస్ ఏంటంటే కంటిన్యూటీ అనేది మిస్ అయిపోతుంది. అది కాకుండా అంటే ఫస్ట్ నేను చదువుకున్న నాకు తెలుసు కాబట్టి, అందరి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అలా ఉండదు కాబట్టి, మా ఊర్లో ఒక మంచి ప్లేస్ ఎక్కడైతే ఉంది, గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడ ఉంది చూసి అది కేటాయించి ఒక మంచి రూమ్ అండి, అంటే స్టడీ హాల్ కమ్ లైబ్రరీ, మంచిగా ఒక మంచిగా నీట్ గా బెంచెస్ కానీ, ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, వైఫై కానీ, ఇఫ్ రిక్వైర్డ్ ప్రొజెక్టర్, టీవీ, ఒక చిన్న ఏసీ కూడా పెట్టిస్తుందంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఊర్లో ఉన్న కూడా చదువుకుంటున్నారు, అందరు ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు అందరు ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్ తక్కువ, ఆన్లైన్ కి ఎక్కువ పోతున్నారు. సబ్స్క్రిప్షన్ ఇప్పించేస్తా చదువుకున్న వాళ్ళకి, చదువుకుని ఊర్లోకి ఒక్కళ్ళు బయటకు పోయినా కానీ నాకు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు నాకు కంపెనీస్ స్టార్ట్అప్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్స్ పిలిపించి నీ దాని రిక్వైర్మెంట్ ఉంది, ఒకసారి మా ఊరికి రా, నీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటే తీసుకెళ్ళు, లేకపోతే మా ఊరికి ఒక విజిట్ చేసినట్టు ఉంటుంది కదా, నేను నా ఫ్రెండ్ పిలుస్తున్నా కదా, అలా కూడా ఒకళ్ళు ఇద్దరు బయటపడతారు. అంటే వచ్చిన ప్రతిసారి తీసుకోవాలని రూల్ లేదు, బట్ వాళ్ళకి టచ్ ఆ కంపెనీలో వ్యక్తి అవసరమా కాదా అనేది కూడా చూస్తారు వాళ్ళు. నా ఫ్రెండ్ అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తే దే విల్ అంటే లుక్ ఇన్ టు హిస్ రెజ్యూమ్, కానీ జాబ్ అయితే ఇవ్వరు కదా. సో అది కూడా మనం ట్రై చేయొచ్చు, కొత్తగా ట్రై చేయొచ్చు. అంతేకాని నేను కోట్లు ఖర్చు పెడితే గ్రామాన్ని మొత్తం ఏదో చేసిపోతా, రూపురేఖలు చేంజ్ చేస్తాను రాలే. నాకు డెఫినెట్లీ మీరు ఛాన్స్ ఇచ్చారనుకోండి, నా మేనిఫెస్టో కూడా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు CCTV పెట్టిస్తాను, లైబ్రరీ కట్టిస్తాను, స్టడీ హాల్ కట్టిస్తాను, ఇఫ్ రిక్వైర్డ్ ఒక చిన్న గ్రౌండ్ ఉంటే దాన్ని ఒక పార్క్ లాగా, మళ్ళీ ఒక ప్రతి వాడకి ఒక కూర్చొని ముసలోళ్ళు కానీ పెద్దలు కానీ వర్షం ఉన్నా ఏమున్నా కానీ ఒక చిన్నది బ్యూటిఫుల్ గా షెడ్ లాగా కూర్చోబెడితే అక్కడ వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే విధంగా. అందరు ఫోన్ లో మునిగిపోయారు, అలా ప్లేస్ ఉంది అనుకోండి, డెఫినెట్ వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళ జ్ఞాపకాలు వాటి ఒక బాండ్ అనేది ఏర్పడుతుంది. సో ఇలాంటి చిన్న యాక్టివిటీస్ చేసి ఒక మన విలేజ్ ని రోల్ మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాలనేది. ఇప్పుడు చాలా మందికి సబ్సిడీస్ వస్తాయని తెలియదు, బ్యాంక్స్ లోన్స్ ఉంటాయి తెలియదు. సో ఆ క్రమంలో కూడా చాలా మంది మిస్ అయిపోతా ఉంటారు. సో నేనేంటంటే మా గ్రామ పంచాయతీని డిజిటల్ గ్రామ పంచాయతీ, ఫస్ట్ డిజిటల్ గ్రామ పంచాయతీ ఆఫ్ తెలంగాణ చేయడం అంటే అక్కడే జిరాక్స్ ఏర్పాటు చేయడం, ప్రింటర్ ఏర్పాటు చేయడం, ఒక డిస్ప్లే టీవీ, ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి,
ఎలా అప్లై చేయాలి, అక్కడ ఎవరు దేనికి ఎలిజిబుల్ అవుతారు? ఎవరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అందరు పోయి జిరాక్స్ సెంటర్లో కూర్చొని టైం వేస్ట్ చేస్తారు. అక్కడ కాకుండా నేనే సొంతంగా ప్రింటర్ జిరాక్స్ పెట్టించి మీరు అక్కడే ఎంతమంది ఉంటే అంతమంది నేనే ప్రింట్ చేసి ఇస్తాను. అంటే వాళ్ళ ఎఫర్ట్స్ తగ్గించినట్టే కదా. అవును. ప్రతి ఒక్క స్కీమ్ వాళ్ళకి అందేటట్టు చేస్తాను. పెన్షన్స్ చాలా మందికి రావట్లేదు, కొందరికి వస్తున్నాయి, వాళ్ళు కూడా నేను గైడ్ చేస్తాను. నేను ఇప్పిస్తానట్లే. ఇఫ్ యూఆర్ రియల్లీ అండ్ జెన్యున్లీ ఎలిజిబుల్, మిమ్మల్ని మీ ప్రాసెస్ ని ముందు తీసుకోవాలి. అర్హులు అయితే నేను ముందు పెడతాను. ఇప్పుడు నేను ఒక కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి ఒక ప్రాబ్లం ఉంది, దాని ఒక ప్రెజెంటేషన్ రూపంలో, సో దిస్ ఈస్ ది ప్రాబ్లం, దానికి దీస్ ఆర్ ద సొల్యూషన్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, మేము వెళ్తే దీనికి ఇలా కాదు అలా కూడా వాళ్ళు సజెస్ట్ చేయొచ్చు. సో అది కూడా నేను అక్కడికి వెళ్ళి పిచ్ చేసి నేను మా గ్రామానికి ఫండ్ తీసుకునేంత నా కెపాసిటీ ఉంది. సో అందుకే మాత్రమే నేను వచ్చానండి. అంతేకాని గ్రామ పంచాయతీకి వచ్చే ఫండ్ నేను ఏదో తినేసి దాంతో డెవలప్ అయిదామని కాదు. వచ్చిన ఫండ్ ని గ్రామ పంచాయతీగా యూజ్ చేసి బయట నుండి కొత్త ఫండ్ తీసుకొచ్చేసి ఇఫ్ రిక్వైర్డ్ నా జేబులకి కూడా ఫండ్ పెట్టేసి గ్రామాన్ని అభివృద్ధి చేశారనుకున్నాను. పెద్ద పెద్ద పొలిటీషియన్ దృష్టిలో పడే అవకాశాలు చాలా ఉంటాయి. సో నాకు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి ఒక సర్పంచ్ గా మన విలేజ్ ని డెవలప్ చేసి నెక్స్ట్ జెడ్పీటీసీ కావచ్చు, నెక్స్ట్ ఏదో, సో అంటే ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఒక పెద్ద పొజిషన్ కి వెళ్ళి మా ఊరు నుండి కూడా ఒక రాజకీయ నాయకుడు అంటే మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మంచి చేసే సేవ చేసే రాజకీయ నాయకుడు బయటకు రావాలంటే మా ఊరు కూడా గొప్పతనం. సో నేను మా ఊరి వాళ్ళకి చెప్పేది ఒకటే ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చారు మీరు. సో నేను ఎడ్యుకేటెడ్, నాకు డబ్బు మీద ఏమంత డబ్బు ఉంటది కానీ ఈ గ్రామ పంచాయతీ వచ్చే డబ్బుతో నాకు ఆశ లేదు. సో నాకు ఒక అవకాశం ఇచ్చారనుకోండి, డెఫినెట్లీ అంటే నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ మన గ్రామ పంచాయతీని తెలంగాణ మ్యాప్ లోనే దిస్ ఇస్ ద నంబర్ 1 గ్రామ పంచాయతీ ఇన్ తెలంగాణ చేసి తీర్చిదిద్దుతా. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ ఎవ్రీథింగ్ పెడతాను. ఐ విల్ గివ్ మై 100%. ఇఫ్ రిక్వైర్డ్ నేను నేషనల్ లోనే ఈ విలేజ్ అని చెప్పే విధంగా మాట్లాడుకునే విధంగా మాత్రం నేను నా ఎఫర్ట్స్ పెట్టి మరి ప్రయత్నిస్తాను. అంటే యువతకు మీరు కూడా ఒక యూత్ సమస్యలు కూడా చాలా మంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. ఇక్కడ ఇదంటే గిరిజన ప్రాంతం, మారుమూల ప్రాంతం కూడా, అంటే చాలా మంది కూడా ఉన్నత విద్య చదవాలని ఉంటది కానీ చాలా మంది చదవలేరు. అంటే వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? అంటే సింపుల్ అండి, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే యూత్ సోషల్ మీడియా, అవును, ఆల్కహాల్, అవును, బాగా ఇంపాక్ట్ అవుతున్నారు. ఆల్కహాల్ అండ్ సోషల్ మీడియా ఈ రెండు కాంబినేషన్ ఇస్ డెడ్లీ కాంబినేషన్. ఐదర్ యూ హ్యావ్ టు లివ్ ఆల్కహాల్, ఐదర్ యూ హ్యావ్ టు లివ్ సోషల్ మీడియా. సో నేను చెప్పింది ఆల్కహాల్ అంటే డైలీ పొద్దున్నే సాయంత్రం తాగరు. సో మీరు ఆల్కహాల్ ఎప్పుడో ఒకసారి తీసుకున్నా మంచిదే, తీసుకొని అనట్లే, బట్ సోషల్ మీడియాని పక్కన పెట్టండి. మీరు ఒక్క రీల్ చూస్తారు కానీ మీకు తెలియకుండా మీరు ఒక 100 రీల్ చూసేస్తారు, మీకు టైం ని తినేస్తా ఉంటది. సో ఆల్కహాల్ కన్నా డేంజర్ అయిపోయింది సోషల్ మీడియా. అది పెట్టేసి పనికొచ్చి చూడండి కంటెంట్ కూడా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో చాలా రకాలుగా ఉంటుంది. పనికొచ్చే కంటెంట్ ఉంటుంది, పనికిరాని కంటెంట్ ఉంటుంది. అది మీ మైండ్ లో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అప్పట్లో ఏంటంటే మన దగ్గర డేటా లేదని మనం బాధపడదు, ఇప్పుడు అన్ని ఉన్నాయి కానీ ఏది మంచిది ఏది చెడు అనేది కూడా మనం డిసైడ్ చేయలేకపోతుంది, నిర్ణయించుకోలేదు. దాని ఏంటంటే మీరు చూడండి, ఎవరినొకరు చూసి ఎగ్జామ్ ఉంటుంది దాని గురించి సెర్చ్ చేయండి, యూట్యూబ్ లో దాని కోర్సెస్ ఉన్నాయి, చదవండి. సో దానికి ఏంటంటే ఇప్పుడు మా ఊర్లో నేను చేసేది ఏంటంటే ఒక స్టడీ హాల్ కట్టిస్తే మా ఊర్లోకి వెళ్ళి ఒక 10 మంది అయినా కూర్చొని ఎగ్జామ్ కి రిలేటెడ్ మాట్లాడుకుంటారు. ఆ స్టడీ హాల్ లో కూర్చుంటే సోషల్ మీడియా నాట్ అలౌడ్, ఫోన్ నాట్ అలౌడ్, అంటే అట్లీస్ట్ ఏం చదువుతున్నావు, ఏముంది, నోటిఫికేషన్ అట్లీస్ట్ ఆ లెవెల్ కనే వెళ్తారు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి వెళ్ళిపోతే తర్వాత నాకు తెలియలేదని బాధపడే బదులు ముందే డిస్కస్ చేసుకుని అట్లీస్ట్ అప్లై చేసిన తర్వాత ట్రై చేస్తారు. ట్రై చేసిన తర్వాత ఎఫర్ట్స్ పెడతారు. ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత అరే ఎట్టైనా సాధించాలని ఒక కసితో చేస్తారు. సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలి మీరు ఇటు రాజకీయం, సాఫ్ట్వేర్ రంగాన్ని వదలట్లే, సాఫ్ట్వేర్ లో ఉంటూనే నేను చేస్తా, నేను వదిలేసి రావట్లేదు. బట్ నేను ఇప్పుడు ఎట్లాగో నేను ఇప్పుడు 9 to 5 జాబ్ కాదు, ఎక్కడ నుండి ఉన్నా కానీ నాకేం రన్ మై కంపెనీ. ఇఫ్ రిక్వైర్డ్ నాకు వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తాను. ఇప్పుడు సర్పంచ్ అయినంత మాత్రాన మీరు వ్యవసాయం చేద్దంటే కరెక్ట్ కాదు, సర్పంచ్ అయినంత మాత్రాన మీ ఇంట్లో సో దీనికి దానికి లింక్ లేదు. ఎందుకంటే నేను ఎంత మీకు పని జరుగుతుందా లేదా, ఎఫెక్ట్ గా జరుగుతుందా లేదా, మీకు హామీలు ఇచ్చేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోతే మీరు చెప్పండి, నా క్వశ్చన్ చేయండి, ఏమైంది నువ్వు పెద్ద మాట్లాడినావు, మళ్ళీ కనబడట్లేవు, పని చేస్తలేవు. ఫస్ట్ మనం ప్రాసెస్ సెటప్ చేయాలి, దాని తర్వాత పనులు జరుగుతున్నాయా లేవా. అది అంటే మనం ఉంటేనే పని జరుగుతుంది అనేది అది ప్రాసెస్ కాదు. అంటే దేర్ ఇస్ సమ్ లూప్, అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని అది ఐడెంటిఫై చేసి మనం ఉన్నా లేకున్నా పని నడుస్తుందంటే మనం సాధించినట్టు. సో అలాంటి సిస్టమ్ ని మాత్రం నేను డెవలప్ చేస్తాను. సో ఎక్కడున్నా కానీ నా పని జరుగుతూ ఉంటుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. అంటే ఇప్పుడు గ్రామం అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ గా ఉంది, అంటే అనలేదా చాలా మంది అంటే నీకు ఇది ఎందుకు సర్పంచ్ పదవి నువ్వు పోటీ చేయొద్దు అని చెప్పి ఏమన్నా వచ్చాయా ఏమన్నా అట్లా? అంటే పోటీ చేయొద్దని ఎవరు అనలేదు, అవసరమా అనేది అంటారు కదా చాలా మంది. మంచి లైఫ్ ఇచ్చి పెట్టి అంత మంచి లైఫ్ వదిలేసి నీకు ఊరు రాజకీయం తెలియదు తెలుసుకుందామని వస్తున్నా.
తెలుసుకొని చేంజ్ చేద్దామని వస్తున్నా. సో చెప్పాను, మోటివేట్ చేశాను చాలా మంది అంతెందుకు మా ఇంట్లోనే మా పేరెంట్స్ చెప్పారు, నీకు తెలియదు బేటా వద్దు, చాలా ఘోరంగా ఉంటుందంటే దిగితేనే కదా తెలిసేది, ఒక ప్రయత్నం చేద్దాము, బయట నుండి ఘోరంగా ఉంది వద్దు అంటే కాదు కదా, ఏదో నన్ను మర్డర్ చేసేయారు కదా, మనం మంచి చేయడానికి వస్తున్నాం, విల్ గివ్ అవర్ బెస్ట్, గెలుస్తామా లేదా సెకండరీ, బట్ నాకు నమ్మకం ఉంది. అంటే నేను ఇప్పుడు లాస్ట్ 1 వీక్ క్యాంపెయిన్ లో చూస్తే ఫస్ట్ నేను అసలు రేస్ లో లేనన్నాడు, ఇప్పుడు నేనే మెయిన్ కాంపిటీషన్ అయిపోయాను. సో అంటే పీపుల్ లో చేంజ్ స్టార్ట్ అయింది కదా, పీపుల్ కూడా గమనిస్తారండి. ఎప్పుడు చూసినా మంద పంచడము, ఓటుకి నోటు పంచడమే కాదు, ఇలాంటి వాళ్ళు వస్తే కూడా మేము వాళ్ళని మొత్తం కుర్చీలో కూర్చోబెడతాము అని చెప్పేసి నాకు ధైర్యం ఇస్తున్నారు. ఇప్పుడు నాకు 1 వీక్ క్యాంపెయిన్ లో నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ నాకు ఏం అవ్వట్లే అంటే డెఫినెట్లీ నేను బ్యాక్ స్టెప్ వేస్తా కదా. నాకు ఇంకా ముందు స్టెప్ వెళ్ళి పోటీ చేయాలి, దిగద్దు అని ఉందంటే డెఫినెట్లీ పీపుల్ లో చేంజ్ కనబడుతుంది కాబట్టి కదా. సో వాళ్ళు చెప్పిన దాన్ని కూడా ఐ వాంట్ టు ప్రూవ్ దెమ్ రాంగ్ కాదు, అందరు మనుషులమే, మనం చెప్పే విధానం చేసే విధానం బట్టే మనుషులు చేంజ్ అవుతారు, రాజకీయమైనా ఏదైనా కానీ. అంతేకాని రాజకీయం అంటే అదో అలా చూడొద్దు, యూత్ కూడా రావాలి. మీకు తెలుసు ఎడ్యుకేటెడ్ యూత్ వస్తే ఏముంది, మీరు వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టగలరు, మంచి ఫండ్స్ తీసుకురాగలరు, మంచి పని చేయగలరు. అట్లీస్ట్ ఏం ఫండ్ తీసుకురాకపోయినా మీరు మాటలతో అయినా మీరు వాళ్ళని ఒక మోటివేట్ చేసి పని చెప్పగలరు, అంతే అండి. సో రాజకీయం అంటే ఓన్లీ గట్టిగా ఉన్న వాళ్ళకే అది మీకు అవ్వదు, సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ అలా కాదు. మీరు ప్రయత్నిస్తే ఎవరైనా కానీ మీ మాట తీరు బట్టి, మీ ప్రవర్తన బట్టి డెఫినెట్లీ పీపుల్ విల్ యాక్సెప్ట్ యూ, ఏ రంగమైనా ఓకే. అదైతే నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు రాజకీయం అంటేనే ఇప్పుడు డబ్బు, మద్యం మంచింది. ఇప్పుడు ఉన్న రోజులలో అంటే చాలా మంది ఇప్పుడు చిన్న గ్రామ స్థాయి నుంచి వెళ్ళి ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, చాలా మంది కూడా లక్షల నుంచి వెళ్ళి వేల కోట్లలో కూడా ఖర్చులు పెడుతున్నారు. అంటే డబ్బు ఖర్చు పెట్టింది సాధ్యమైంది అంటారు రాజకీయం? అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గెలుస్తామా ఓడిపోతామా అని మీకు మైండ్ లో భయం ఉందనుకోండి, మీరు డెఫినెట్లీ గెలవరు. మీరు భయపడకుండా ఆ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా రండి, ప్రయత్నం చేయండి, డెఫినెట్లీ సాధ్యమవుతుంది. నేను ఒకటే చెప్పానండి, ఓకే మీకు వాళ్ళు 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తారు, ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఈ రోజు నైట్ ఇస్తే పొద్దున వరకు మాయమైపోతుంది, మీకు ఆల్కహాల్ తాగిపిస్తారు, దానివల్ల మీరు నైట్ అంతా ఇంట్లో గొడవ, అంటే అందరు కాదు కొందరికి ఇంట్లో గొడవ, మీరు బాగా తాగేసి మీకు మైండ్ కూడా పనిచేయదు, దానివల్ల మీకు నష్టమే. అంటే ఇండైరెక్ట్లీ వాళ్ళే రాజకీయ నాయకులు ఎవరైతే మీకు ఓట్లకి మందు కానీ నోట్లు పంచుతున్నారో ఇండైరెక్ట్ గా మీకు తెలియకుండా మీ ఇంట్లో ప్రవేశించి మరి గొడవలు పెడుతున్నట్టే కదా. అలా కాకుండా ఇప్పుడు యూత్ ఉన్నారండి, లేడీస్ ఉన్నారు, ఇప్పుడు ఏంటంటే ముసలోళ్ళు ఈ ఉంటారు కదా 30 to 40s వాళ్ళు మాత్రమే ఈ దీనికి అట్రాక్ట్ అయ్యేది. లేడీస్ ఉన్నారు, వాళ్ళు పోయి బయట పోయి తాగుతారా? తాగరు. వాళ్ళకి డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. ఓన్లీ అందులో జెంట్స్ ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారో దే ఆర్ ఎంజాయింగ్. కానీ వాళ్ళు కూడా ఆలోచించాలి, నేను డైలీ తాగుతున్నా, అదే డబ్బులతో నాకు ఇస్తే మంచి చేస్తే అంటే ఒకటి పర్మనెంట్. ఒకటే చెప్పానండి, ఇప్పుడు మా ఊర్లో 10 రూపాయలు పెట్టి వాటర్ కొంటున్నారు, నేను మీకు ఓటుకి ఇంత ఇచ్చాను అనుకో, ఒక ఇంత అమౌంట్ అవుతుంది, దాన్ని మీకు ఇచ్చినట్టు తెలియదు, మీరు తిన్నట్టు తెలియదు, అసలు దానికి ఒక మెటీరియల్ చేద్దామన్నా కానీ బయట కనబడు. ఒకటే చెప్పాను, నేను మీకు ఫ్రీగా వాటర్ ప్లాంట్ పెడతాను, మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది అది. దానికి మళ్ళీ మీరు 5 రూపాయలు పెట్టుకుంటారా, 2 రూపాయలు పెట్టుకుంటారా, రూపాయి పెట్టుకుంటారా, మీ ఇష్టం, మీరు డిసైడ్ చేయండి. ఎందుకంటే దానికి సర్వీస్ దానికి ఏంటంటే ఇప్పుడు మంత్లీ ఏదో ఒక రిపేర్ రావచ్చు, దానికి నడుస్తా ఉండాలి, లైఫ్ లాంగ్ నడుస్తా ఉండాలి రీసైక్లింగ్. ఎందుకంటే ఆ డబ్బులు ఏదో నేను బిజినెస్ చేస్తాను, వచ్చిన డబ్బుతో వాటర్ ప్లాంట్ దాని మీద ఖర్చు పెట్టేస్తే మీకు లైఫ్ లాంగ్. అంటే ఇప్పుడు మీకు అంటే ప్యూరిఫైడ్ వాటర్ వచ్చిందంటే మీకు ఎంత బెటర్ అండి. మీకు ఇప్పుడు ఆల్కహాల్ వస్తుంది, తాగుతారు, తింటారు, నెక్స్ట్ డే మర్చిపోతారు. సో అలాంటి ఆ డబ్బు తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టండి, లేదనుకున్నా కానీ మీరు డబ్బులు తీసుకోండి, వాడు ఇస్తారు. ఇప్పుడు మనం ఎవరిని ఆపలేదు, తీసుకొని మీరు ఒక యూనిటీ ఉండి వచ్చిన డబ్బులతో ఒక చిన్న ఏదో ఒకటి చెప్పించుకోండి. అంతేగాని నాకు ఇంత ఇచ్చింది కదా అని నేను పర్సనల్ యూజ్ చేసుకుంటే అది ఎక్కడా కనబడదు. అదొకటే అండి నా మెయిన్ పార్ట్. అంటే నేను క్యాంపెయిన్ చేసి కూడా అదే విధంగా, మీరు డబ్బులు తీసుకోకుండా, మీకు డబ్బులు ఇస్తే 50,000 ఇవ్వచ్చు నేను, కానీ నాకు ఒక 5 లక్షల వరకు అప్పచెప్పండి, నా కంటెంట్ ఉందా లేదా, నా కంటెంట్ అంటే నా కెపాసిటీ టెస్ట్ చేయండి. 5 లక్షల పని నా తల మీద పెట్టండి, 5 లక్షలు చెప్పితే 2 లక్షలు చేసుకోవాలి. అదే మీరు చెప్పేటి అన్ని కూడా ఎట్లున్నాయంటే, ఇప్పుడు మనం మహేష్ బాబు సినిమాలో దాంట్లో చెప్పినట్టుగా ఉన్నా అంటే అంత జనాలు తీసుకోగలుగుతారా మీరు చెప్పేదంతా కూడా? ఇప్పుడు వాటర్ ప్లాంట్ విషయం కావచ్చు, ఇంకా లైబ్రరీ విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఊళ్ళో మనం చేస్తా అంటే మీరు చేస్తా అంటున్నారు, అంతా కూడా ఒక సినిమా లెవెల్లో మీరు అన్ని చెప్తున్నారు. అంటే గ్రామస్తులు దాన్ని యాక్సెప్ట్ చేసేటట్టున్నారా? ఎస్, ఇప్పుడు అంటే రైట్ క్వశ్చన్ మీరు చెప్పింది 110% రైట్ క్వశ్చన్. అంటే ఏంటంటే ఇప్పుడు నాలాగా క్యాంపెయిన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఆ ఊర్లో, వాళ్ళే చెప్తున్నారు
మేనిఫెస్టో ప్రిపేర్ చేసి ఎవరు పంచలే, ఫ్లెక్సీలు కట్టియలేదు, అలా ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎవరు చూసినా కానీ ఓవరాల్ రండి నేను చేస్తా అని అన్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఊరికి ఒక కొంచెం అమౌంట్ పెట్టా, అలా నా మీద నమ్మకం ఉంది. ఏంటంటే ఓకే ఈ సర్పంచ్ లేనప్పుడే పని చేశాడు, సర్పంచ్ అయితే డెఫినెట్లీ పని చేస్తాడనే ఒక నమ్మకం నేను కల్పించా. అంటే నాకు థాట్ రాకముందే ఇండైరెక్ట్లీ నేను చేసేసా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పిన విధంగా నన్ను సినిమాలో ఉన్నట్టుంది కదా అంటే నాలాగా క్యాంపెయిన్ ఎవరు చేయలేదు, నేను చేసి చూపిస్తున్నా కదా. ఇప్పుడు నాలాగా ఇప్పుడు నేను ఇంకొక పబ్లిక్ మీటింగ్ పెట్టాలనుకుంటున్నా అంటే ఎమ్మెల్యేలు ఎంపీలే సీఎంలు కాకుండా మన సర్పంచ్ కూడా మనకున్న బడ్జెట్ లో ఒక చిన్న స్టేజ్ పెట్టి ఒక చిన్న టీవీ పెట్టండి, మీకు ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెట్టకపోయినా టీవీ పెట్టండి, మీకు చూపించాలనుకుంటే డిజిటల్ గా చూపించండి, వీడియో రూపంలో చూపించండి, ఇగో నేను ఇలా చేస్తా ఇది అని చూపించండి. డెఫినెట్లీగా పీపుల్ నమ్ముతారు. నాకైతే నేను చెప్తున్నా కదా, నా ప్రజల మీద నాకు 110% నమ్మకం ఉంది. మీరు చెప్పారు కదా ఇదే మాట 17th రోజు సాయంత్రం నేను మీకు అంటే హ్యాపీ న్యూస్ చెప్పేటట్టు నాకైతే అనిపిస్తుందండి. నాకైతే 110% కనిపిస్తుంది. మీరు వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు అంటే ఈ సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చిన నుంచి ఇప్పటి వరకు ప్రెసెంట్ నౌ ఇప్పుడు మనం మాట్లాడుకునే వరకు మీకు ఎట్లా అనిపిస్తుంది సిచ్యువేషన్? అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ యొక్క గెలుపు అవకాశాలు పెరిగాయా తగ్గాయా, ఎట్లా ఉంది అసలు? ఒకటే అండి, నేను హైదరాబాద్ నుండి లాస్ట్ వీక్ వచ్చానండి. వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మా విలేజ్ వాళ్ళకి కాల్ చేసుకుంటా వచ్చా, వాళ్ళు కూడా నాకు కాల్ చేస్తా ఉన్నారు. కొందరు అన్నారు ఎందుకు వస్తున్నావు నువ్వు, ఎందుకులే అవసరమా, అది చెప్పిన వాళ్ళు వేరే ఫ్రెండ్స్ చెప్పారు. అంటే మన మంచి కోరుకునే వాళ్ళు అవసరమా, కొంచెం హెడేక్ అన్నారు. కానీ వచ్చిన క్రమంలో కొందరు అన్నారు అన్నట్టు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరు సర్పంచ్ క్యాండిడేట్ ఏంటిదో, నువ్వు బెటర్ నువ్వు వచ్చి కూడా నామినేషన్ వేసి వేస్తే అన్నారు. అలాంటిది నేనే మేజర్ కాంపిటీషన్ అయిపోయాను అందరికి. అంటే అట్లా అన్నప్పుడు మీకు ఏమనిపించింది? వాళ్ళు ఫోన్ ఎందుకులే అన్నప్పుడు ఏమనిపించింది మీకు? నేను ఒకటే చెప్పాను అతనికి, ఆ ఫోన్ చేసిన అతనికి చెప్పాను, అన్న ఇలా ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు, సగం వాళ్ళకి సగం వీళ్ళకి, నువ్వైతే ఒక్కరు ఉన్నావు కదా, నాకు నువ్వు ఓటు వేస్తావా అని అడిగా. వేస్తా అన్న. మరి నువ్వేస్తున్నప్పుడు ఇంకో 10 మందిని చెప్తున్నావు, మాట్లాడుతున్నావు, ఫోన్ లో మాట్లాడుతున్నా నాకు ఓటు ఇస్తాను, డైరెక్ట్ గా వెళ్ళి నా ప్రజెంటేషన్ ఇస్తా, నేను చెప్పదు చెప్తా, అప్పుడు కూడా మోటివేట్ అవ్వచ్చు కదా. కాదన్నా నీకు తెలియదన్నా అన్నాడు. సరే ఇదే మాట నువ్వు 4 రోజుల తర్వాత చెప్పు అని. ఇప్పుడు అతనితోనే మొన్న 4 days తర్వాత మాట్లాడా, మొన్న ఇలా చెప్పావు కదా, ఇప్పుడు నీ ఎలా అనిపిస్తుంది అంటే అన్న రాంగ్ అన్న, నువ్వు మొత్తం నీకు ఇంకొకళ్ళకి వాట్ ఎవర్ సో అండ్ సో మొత్తం గట్టి కాంపిటీషన్ ఇస్తున్నావు అన్న, ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎవరు క్రియేట్ చేయలేదన్నా, నువ్వైతే చేసావు అన్నా అని చెప్తున్నావు. సో సింపుల్ అంటే చేంజ్ అయింది కదా. అప్పుడు నేను రేస్ లో లేను కదా, ఇప్పుడు నేను ఫస్ట్ సెకండ్ అని ఉన్నానంటే డెఫినెట్ మార్క్ అయితే వచ్చింది కదా. సో అంతే, ఇంకా నేను చెప్పగలను. ఆఖరిగా లాస్ట్ గా ఫైనల్ గా ఏంటంటే రవీందర్ గారు, మీరు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో డబ్బు పంచి గెలుస్తారా, నిజం చెప్పండి, పంచి గెలుస్తారా పంచకుండా గెలుస్తారా? ఇప్పటిదాకా చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. మీరే చెప్పారు, సినిమాలో చెప్పినట్టు చెప్తున్నారు. అవును, ఇన్ని డైలాగులు నేను మీకు ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్తున్నాను. నేను లాస్ట్ 1 week నుండి డైలీ 3 times చెప్తూనే ఉన్నా మా ప్రజలకి. నేను గనక మీకు అది కూడా చెప్పా, అరే అందరు ఇలానే అంటారు, రేపు ఓటు అన్నప్పుడు ఈ రోజు నైట్ అదంతా జరుగుతా ఉంటది, అదంతా ఇప్పుడు గ్రామాల్లో ఉండేది కదా, ఆ ట్రెండ్ ఉంది. సో మీరు కూడా నా దగ్గర నుండి కూడా ఎక్స్పెక్ట్ చేసి నాకు ఓటు వేయకండి. నేను చెప్పింది మీకు నిజమే అనిపించి నా మీద నమ్మకం ఉంటే వీడు డెవలప్ చేస్తాడు, దానికి అవకాశం ఇస్తే డెఫినెట్లీ మన ఊరు బాగుపడుతుంది అని ఒక అవకాశం ఉంటేనే నాకు చేయండి. అది కూడా చెప్పాను. గెలిచిన తర్వాత మీకు పెద్ద ఫంక్షన్ చేసుకుందాం, సక్సెస్ పార్టీ చేసుకుందాం, అప్పుడు ఎంజాయ్ పార్టీ చేసుకుందాం, అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇచ్చేది దానికి దేనికి యూజ్ చేస్తారు, దానికే కదా. సో గెలిచాక డెఫినెట్లీగా మనం పార్టీ చేసుకుందాం అని చెప్పి అన్నాను. నేను మాత్రం ఓటుకి నోట్ వేస్తే ఇంకా వాళ్ళకి నాకు తేడా లేదండి. నేను ఒక ఇంపాక్ట్ అంటే ఒక చేంజ్ తీసుకొద్దామని వచ్చాను. ఎలాగైనా గెలవాలి అనే ఓ ఈగోతో రాలి. సింపుల్, నేను ఎలా అయినా గెలవాలి, దీని ఏదో నాకు అంటే ఈగోకి పోయి డబ్బులు ఖర్చు పెట్టి అతను 5 పెడితే నేను 10 పెడితే 15 ఉంటుంది. అంటే 20 గ్రామాల్లో ఉంటుంది, నడుస్తున్న ట్రెండ్ కదా. నేను 20 పెట్టి 40 తీయడానికి రాలే కదా. సింపుల్, నేను 20 పెట్టి 40 తీయడానికి 30 పెట్టి 60 తీస్తే నాకు ఉంటది. అది 20 పెట్టాలి, దాన్ని 40 ఎలా చేయాలని థాట్ ఉంటే నేను ఆలోచిస్తా. ఎలాగైనా గెలవాలండి, గెలిస్తే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా, గెలవకపోయినా పని చేస్తూనే ఉంటా, కాకపోతే చేస్తా. కానీ ఒకవేళ నాకు గనక గెలిపిస్తే జిల్లెలగడ్డ రూపురేఖలు చేంజ్ చేసి దీని ఇండియాలో కాకపోయినా ఒక స్టేట్ లో ఒక టాప్ 10 విలేజ్ లో పెట్టే సత్తా అయితే నాకు ఉందండి. నేను టాప్ 10 ఎందుకు అంటున్నాను, టాప్ 1 నేను అచీవ్ చేయకపోవచ్చు, బట్ ఐ విల్ ట్రై ఫర్ టాప్ 1. సో డెఫినెట్లీ నేను కనుక గెలిస్తే మన తెలంగాణలో ఉన్న సర్పంచ్ అందరికి గట్టి కాంపిటీషన్ అయితే ఇవ్వగలనండి.
ఆ చేంజ్ తీసుకొస్తే చాలు. అంతే. సో అంటే సాఫ్ట్వేర్ రంగం నుండి సర్పంచ్ గా మారేందుకైతే రవీందర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. గ్రామ రూపురేఖల్ని ఇక్కడ ఉన్నటువంటి యువకులకు లైబ్రరీని కావచ్చు, ఇంకా యువతకు ఉన్నత విద్యను ఇచ్చే విధంగా, గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా నేను తోడ్పడతాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ కూడా ఆయన అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.